వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన. రిపోర్టర్ కేఎస్కే సునీల్. నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గుత్తిలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సూరి, రామాంజీ, రాజా మాట్లాడుతూ శాంతియుతంగా సమస్యల కోసం పోరాడుతున్న వారిపై దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు అధ్యక్షుడు సూర్యనారాయణ, సిఐటియు ఆఫీస్ బేరర్ రమేష్, సిఐటియు కార్యదర్శి మల్లేష్, పారిశుద్ధ్య కార్యదర్శి రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు మహేష్, సహాయ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి బాలరంగన్న, ఈశ్వరయ్య, హరి, పెద్దక్క, భాగ్యమ్మ, ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్షుడు రాజా, ఉపాధ్యక్షుడు మురళి, రాజకుమార్, కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి నరసింహులు, ఆది, కోశాధికారి నక్క శేఖర్, సాదిక్, ముత్యాలు, మధు, వంశీ, బాబా మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టునే మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టునే మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టునే మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టునే పోరాడతాం పోరాడతాం సమస్యల పరిష్కారమే పోరాడతాం 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 సమస్యల పరిష్కారమే పోరాడతాం సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ పోలీసు నిర్లక్ష్య వైఖరి పోలీసు నిర్లక్ష్య వైఖరి. నిన్నటి దినమున నెల్లూరు కార్పొరేషన్లో మున్సిపాలిటీ వర్కర్ల సమస్య పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి అక్కడ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మున్సిపల్ వర్కర్లని బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దాని నిరసనగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో గుత్తి మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ లాఠీ చార్జ్ పైన, ఈ అక్రమణ పైన వెంటనే స్పందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళే మేము కోరికలు కోరడం లేదు. ఈరోజు మున్సిపల్ వర్కర్లు వాళ్ళ ఆరోగ్యాలను ఈరోజు పనంగా పెట్టి ఎన్నో సేవలు చేస్తున్న అలాంటి వారిపైన లాఠీ చార్జ్ చేయడం ప్రభుత్వానికి సిగ్గు చేయడం, వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు గాయాలు పాలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడం. వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ డిమాండ్స్ ఏమడుతుందంటే ఈరోజు ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈరోజు వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తారు. అయితే ఈరోజు 60 సంవత్సరాల పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా అడుగుతున్న వారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి చాలా సిగ్గు చేయడం. వెంటనే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. లేదంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మా మున్సిపల్ కార్మికుల్ని అక్రమంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడము, లాఠీ చేయడం జరిగింది. దీనిని మా రాష్ట్ర నాయకులు ఖండిస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో గుత్తి మున్సిపాలిటీలోన సిఐటి ఆధ్వర్యంలోన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యా, మా కార్మికులు చేసిన నేరం ఏమి? మా కార్మికులు ఏమైనా గుండాలా, రౌడీలా, ఏమైనా దందాలు చేస్తున్నారా? మీరు పోలీసుల ద్వారా మా కార్మికుల్ని లాఠీ చార్జ్ చేయించి అక్రమంగా అరెస్ట్ చేయించి పోలీసు స్టేషన్లో పెట్టించడం మీకు సరైనదా? ఒకసారి ఆలోచించండి. మేము కార్మికులం, మేమేమి రౌడీలం కాదు, గుండాలం కాదు. మా మీద దయ ఉంచి మేము చెప్పుకున్న కోరికలేమి మాకి పర్మనెంట్ చేయండి, లేదా జీతాలు పెంచండి అని మా మున్సిపల్ కార్మికులందరూ గత జూలై నెలలోన ధర్నాలు చేశాము. అందులో భాగంగా మీరు మాకు హామీలు ఇచ్చారు, మీ కోరికలు నెరవేరుస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. హామీతో పాటు మా మీద పోలీసు కేసులు పెట్టడం జరిగింది, అవి కూడా ఎత్తేస్తామని చెప్పినారు. కానీ ఆ 4 నెలలు అయితేనా కూడా మా మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, పోలీసు కేసు తీయడం లేదు, ఏం లేదు. ఇప్పటికైనా మా మీద దయ ఉంచి పోలీసు కేసు తీసేసి మా కార్మికులకు పర్మనెంట్ చేసి మా సమాన వేతనం అయితేనేమి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితేనేమి, ఏవైతేనేమి మా మున్సిపల్ కార్మికులకు అందజేయండి అని మరొకసారి ప్రభుత్వం కోరుచున్నాం. గుత్తి మున్సిపాలిటీ సిఐటి అనుబంధం నిన్నటి రోజున నెల్లూరు కార్పొరేషన్లో మన పారిశుద్ధ్య కార్మికులపైన లాఠీ చార్జ్ చేసి వారిపైన కేసులు పెట్టి వారిని ఈరోజు జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. వాటిపైన మా రాష్ట్ర సిఐటి నాయకత్వం అన్ని మున్సిపాలిటీలలో నిరసన కార్యక్రమం చేయమని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుత్తి మున్సిపాలిటీలో కానీ నిరసన కార్యక్రమం చేయడానికి మేము అన్ని విధాలుగా ఉండి సాయశక్తులా కృషి చేస్తున్నాము. అయ్యా, మేము ఇదే చెప్తున్నాము. గతంలో జూలై నెలలో 43 రోజులు పారిశుద్ధ్య కార్మికులు వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయమని వాళ్ళు
రోడ్డున పడి అన్ని విధాలుగా జీతాలు పోగొట్టుకొని మొత్తం కార్మికులంతా రోడ్డు పడడం జరిగింది. ఈరోజు నిన్నటి దినాన ఆ వేతనాన్ని మా అకౌంట్లో జమ చేయమని అడిగితే మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కార్మికులపైన లాఠీ చార్జీ చేసి వారిని కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అయ్యా, మేమే గుత్తెమ్మ కోరిక అడగడం లేదు. మాకు సంబంధించిన డిమాండ్స్ 60 సంవత్సరాల పేరుతో ఈరోజు కార్మికులని రోడ్డుపైకి పడేస్తున్నారు. వారికి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులైన వారి కొడుకులకు కానీ కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను ఇప్పుడు మేము అడుగుతున్నాం. అవి పెడచెవున పెట్టి మీరు మా కార్మికులపైన లాఠీ చార్జ్ చేయడం ఇది ఎంత సమంజసమని అడుగుతున్నాం. ఇదే విధంగా జరిగితే రేపు జరగబోయే పరిణామాలు కానీ ఈ ప్రభుత్వమే ఎదుర్కొంటుందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి అయ్యా మీరు చొరవ తీసుకొని గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. ఒకవేళ ఈ జీవోలు విడుదల చేయకపోతే సమ్మెకైనా మేము దిగుతామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం.